ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో పల్లెల్లో సందడి మొదలైంది. ఉదయం 10 గంటలకు షాపు తెరవక ముందే షాపుల ముందు మద్యం ప్రియులు బారులు తీరుతున్నారు. కొన్ని పంచాయతీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. మనం ఒకసారి విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా ఓటర్లను కూడా అభ్యర్థులు కూడా మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మద్యం షాపులకు సంబంధించి కూడా అక్కడ కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ మద్యం షాపులు చూసినా పల్లెల్లో మొత్తం రద్దీ సంబంధించి కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ కొనుగోళ్లు పెద్ద ఎత్తున సంబంధించి చేస్తున్నారు. స్టాక్ ఇప్పటికే స్థాయికి మించి కూడా వాళ్ళు వచ్చిన స్టాక్ సంబంధించి కూడా అయిపోతున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 1 నుంచి కూడా కొత్త మద్యం షాపులు సంబంధించి అమల్లోకి వచ్చాయి. కొత్త మద్యం షాపుల దుకాణాల్లో కూడా ఇది ఒక పండగలాగా మారింది. ఎన్నికలకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో కొత్త షాప్స్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉండడం, సేల్స్ కూడా అనుకున్న స్థాయిల కన్నా 2-3 ఇంతలు ఎక్కువ సంబంధించి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా అంటే అడావుడి అంటే వారికి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసుకుంటే మొత్తం ఇప్పటికే చాలా వరకు కూడా పొలిటికల్గా కూడా పల్లెల్లో హీట్ సంబంధించి మొదలైన జిల్లాలో 20 మండలాల్లో 574 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడతలో 7 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి జరగనున్నాయి. 7 సంబంధించి మండలాల్లో 192 సర్పంచ్ స్థానాలు, 1740 వార్డులు ఉన్నాయి. ఇందులో 20 మంది సర్పంచ్ అభ్యర్థులు, 158 మంది వార్డు సభ్యులు కూడా ఇప్పటికే ఏకగ్రీవం సంబంధించి ఎన్నికయ్యారు. మిగిలిన 172 సర్పంచ్ స్థానాలకు సంబంధించి 1740 వార్డులకు 158 వార్డులు కూడా ఏకగ్రీవం సంబంధించాయి. ఇవి కాక 1582 స్థానాలకు సంబంధించి కూడా మొత్తం పోలింగ్ జరగనుంది. 7 మండలాల పరిధిలో జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ సంబంధించి పూర్తి చేశారు. 20% మంది రిజర్వ్తో కలిపి మొత్తం 1899 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది 2321 మంది విధులు సంబంధించి నిర్వహించినారు. ఒక్కొక్క వార్డుకి ఒక్కో బూత్ చొప్పున కూడా ఉంటుండగా 1582 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ సంబంధించి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఓట్ల లెక్కింపు సంబంధించి ప్రారంభించి అదే రోజు కూడా ఆ ఫలితాలను సంబంధించి వెల్లడించనున్నారు. దీంతో మొత్తం అంటే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొలిటికల్గా సంబంధించి ఈటైంది. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ అక్కడ అభ్యర్థి ముజ్జుగూడెం సంబంధించిన అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి సంబంధించి చోటు చేసుకుంది. మొత్తం ఎవరు వాళ్ళు కూడా గెలుపు కోసం కూడా తీవ్రంగా సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కొత్త మద్యం షాపులకు మాత్రం ఈ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. మొత్తం ఎక్కడ చూసినా ఏ మద్యం షాపు చూసినా కానీ మొత్తం ఈ ఎన్నికల్లో ఏర్లై పారుతుంది. రద్దీ కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా సంబంధించి సేల్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల తాయిలాలు ఇస్తున్నారు అభ్యర్థులు. మందు విందులతో పార్టీలు ఏర్పాటు చేయడంతో లిక్కర్ ఏరులై పారుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణ విక్రయాల కంటే చాలా చోట్ల 2-3 విక్రయాలు పెరిగాయి. కర్ణాటక నుంచి భారీగా నకిలీ మద్యం కూడా దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్న మద్యం విక్రయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఈ నెల 11న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల సందడి నెలకొన్నది. ఆ పోటీలో ఉండేటువంటి యొక్క అభ్యర్థులు ఇటు సర్పంచ్ కానీ అటు వార్డులకు పోటీ పడుతుండేటువంటి వారు ఓరావరిగా తమ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తుండేటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఓవైపు తాయిలాలు ఇస్తుంటే మరొక వైపు మద్యం కూడా ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పారేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క ఎన్నికలు జరిగేటువంటి యొక్క అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు
ఇప్పుడు మద్యాన్ని పంచేందుకోసం పెద్ద ఎత్తున ఈ యొక్క షాపుల నుంచి తీసుకెళ్ళి వాళ్ళంతా కూడా పంచేందుకోసం సిద్ధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి బెల్ట్ షాపులకు మామూలుగా ఈ షాపుల నుంచే తీసుకెళ్లడం అనేటువంటిది కొనసాగుతుంది. కానీ ఎన్నికల సందర్భంగా తనిఖీలు జరిగితే పట్టుబడతామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పోటీలో ఉండేటువంటి అభ్యర్థులు నేరుగా షాపుల నుంచే ఆ యొక్క మద్యాన్ని కొనుగోలు చేసేందుకోసము వాళ్ళంతా కూడా ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఒకవేళ తీసుకెళ్ళడం అనేటువంటిది ఒకవేళ ఇబ్బందిగా ఉన్నట్టయితే మాత్రం నేరుగా వాళ్ళకు ఎవరైతే అందజేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు చేసి ఇచ్చేటువంటి దానికి కూడా ఒక రకమైనటువంటి పద్ధతి ప్రకారం దీనికి విక్రయించేందుకోసం చర్యలు చేపట్టడం జరుగుతుంది. నకిలీ మద్యం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాకు తరలి వచ్చేటట్టు సమాచారం. వైపు పోలీసులు ఈ యొక్క మద్యాన్ని అరికట్టేందుకోసము చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నా కూడా అవి నామమాత్రంగానే ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్ణాటక నుంచి ఇటు గుల్బర్గా కానీ రాయచూరు ఆ ప్రాంతాల నుంచి అటు గద్వాల వైపు ఇటు నారాయణపేటకు మక్తల్ తదితరమైనటువంటి ప్రాంతాల లోపలికి యాదగిరి వైపు నుంచి ఈ యొక్క జిల్లాకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మద్యం అనేటువంటిది వస్తున్న అనేటువంటి పరిస్థితి ఉంది. రాత్రే మనకు ఈ యొక్క కోడూరు దగ్గర 1,04,000 రూపాయలకు సంబంధించిన 568 బాటిల్ కూడా పోలీసులు తనిఖీలో పట్టుకోవడం జరిగింది. అది కూడా ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటర్లకు పంచేందుకోసం తీసుకెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పోలీసులు జరిపేటువంటి యొక్క తనిఖీల్లో కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతుండేటువంటి పరిస్థితి. ఒక 3-4 లక్షల రూపాయలు నడిచేటువంటి కౌంటర్ ఉండేటువంటి షాపులు కొన్ని డబుల్ అయితే మరి కొన్నిసార్లు త్రిబుల్ అంటే మూడింతలుగా ఈ యొక్క విక్రయాలు కొనసాగుతున్నాయనేటువంటి యొక్క విషయం కూడా బయటపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క డిపోల నుంచి వచ్చేటువంటి యొక్క మద్యం ఏదైతుందో నేరుగా వాళ్ళు రహస్యంగా తమ యొక్క ఎవరికైతే అభ్యర్థులకు కానీ వాళ్ళకి పంచాలనుకుంటారో అక్కడికి తీసుకెళ్ళి వాటికి వాళ్ళకి అందజేసేందుకోసం కావాల్సినటువంటి యొక్క చర్యలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా గతంలో కంటే విక్రయాలు రోజువారీగా దాదాపు 20-30% కామన్గా పెరిగినట్టయితే కొన్ని షాపులో మాత్రము అది 2-3 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా మాత్రము ఈ యొక్క ఎన్నికల్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మద్యము ఏరులై పారేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎక్కడ చూసినా ఈ యొక్క విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండేటువంటి నేపథ్యంలో దీన్ని నిరోధించడం మాత్రం అధికారులు విఫలమవుతున్నారనేటువంటి విమర్శలు మాత్రం వెలువెత్తున్నాయి. కెమెరామెన్ రవితో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవి చేజెక్కించుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలు బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు అగ్రనేతలు బరిలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11న మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆల్ ఫ్రీ అంటూ ఓటర్లను ఆకర్షించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు అభ్యర్థులు. కొందరైతే ఏకంగా బాండ్ పేపర్లు కూడా ఇచ్చేస్తున్నారు. 100 రోజుల్లో గ్రామాల్లో అన్నీ చేసేస్తాం, లేదంటే రాజీనామాకు సిద్ధమంటూ కూడా బాండ్ల పేపర్లపై సంతకాలు చేసి మరీ ఓటర్లకు పంచి పెడుతున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో సర్పంచ్ వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పైడిమడుగు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడుగు భూమేశ్వర్కు బ్యాట్ గుర్తు కేటాయించారు. దీంతో ఆయన బ్యాట్ పట్టుకుని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. చేపలు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లి చేపలను శుభ్రం చేసి అమ్మకందారుడిగా వినూత్న ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మేడిపల్లి మండలం రాఘోజీపేటలో సర్పంచ్ అభ్యర్థి బాలసాని లహారికకు కత్తెర గుర్తు కేటాయించారు. దీంతో ఆమె ఇళ్లలోకి వెళ్లి బీడీలు చుడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.